జీవితంలో ఒక్కసారైనా ఈ రైలు మార్గంలో ప్రయాణించాలి. అంత అందంగా ఉంటుంది ఈ రైలు ప్రయాణం. నేనిప్పుడు కొంకన్ రైల్వే మార్గాన ప్రయాణిస్తున్నాను. మంగళూరు సెంట్రల్ నుండి ఉడుపీకి వెళ్లే రైలులో ప్రయాణిస్తున్నాను. ఎక్కడ చూసినా పచ్చదనమే. అసలు ఈ కొంకన్ రైల్వే రూట్ అంటే ఏంటి? ఈ రైలు మార్గం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఎందుకు లైఫ్ లో ఖచ్చితంగా ఈ రూట్ లో ప్రయాణించాలి? వీటన్నింటికి ఈ వీడియో పూర్తిగా చూస్తే సమాధానాలు దొరుకుతాయి. 760 కిలోమీటర్స్ రైలు ప్రయాణం వెస్టర్న్ ఘాట్స్ మీదుగా మహారాష్ట్రలోని రోహా అనే ప్రాంతం నుంచి కర్ణాటకలోని మంగళూరు వరకు చేసే రైలు ప్రయాణాన్నే కొంకన్ రైల్వే రూట్ అని అంటారు. ఈ రైలు మార్గం ముఖ్యంగా 3 రాష్ట్రాల మీదుగా మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలోని పశ్చిమ తీరం వెంట రైల్లో ప్రయాణం ఉంటుంది. స్వర్గాన్ని తలపించే విధంగా ఈ రైలు ప్రయాణం ఉంటుంది. రైలు మార్గం అంతా పచ్చదనంతో నిండుకొని కొండలు, నదులు, బ్రిడ్జులు, కొబ్బరి చెట్లు, వాటి మధ్యలో ఇల్లులు, రైలు టన్నెల్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఒక్కటేంటి లైఫ్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది ఈ రైలు ప్రయాణం. రైలు వంపులు తిరుగుతూ వెళ్తూ ఉంటే చూడడానికి చక్కని అనుభూతిని కలిగిస్తుంది. ఈ కొంకన్ రైల్వే రూటు సింగిల్ ట్రాక్ మాత్రమే ఉంటుంది. డబుల్ ట్రాక్ ఉండదు. ఈ రూట్ లో అరేబియన్ సీ అందాలను కూడా చూడవచ్చు. ఈ రైల్ రూట్ ద్వారా ఎన్నో టూరిజం మరియు ప్రముఖ ఆలయాలను సందర్శించవచ్చు. అందులో ముఖ్యమైనవి మురుడేశ్వర్, బైండూర్ మూకాంబికా దేవి ఆలయం, ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం, టూరిస్ట్ ప్లేసెస్ అయిన గోవా, మంగళూరు, దూద్సాగర్ వాటర్ ఫాల్స్. ఇంకా ఈ రైల్వే జోన్ కింద రోరో సర్వీసెస్ కూడా కొంకన్ రైల్వేస్ నడిపిస్తుంది. రోరో సర్వీసెస్ అంటే వెస్టర్న్ ఘాట్స్ ద్వారా ప్రయాణించడానికి లారీలకు అనువైన రోడ్స్ లేవు. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ అంతా కొండ చర్యలు ఉంటాయి. లారీలు వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి లారీలను రోరో సర్వీసెస్ ద్వారా గూడ్స్ ట్రైన్స్ మీద ట్రాన్స్పోర్ట్ చేస్తారు.